నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే వంట పిక్నిక్ స్పెషల్. పిక్నిక్ స్పెషల్లో ఈరోజు మన కిచెన్లో మరొక స్పెషల్ ఎపిసోడ్గా దీన్ని చెప్పుకోవచ్చు. మన కిచెన్లో మన అతిథి మా అమ్మగారు నాతో ఉన్నారు ఈరోజు. సో అమ్మమ్మల వంటలు, బామ్మల వంటలు అంటే మనం పులిహారో, బూరెలో, ఊతప్పం అమ్మమ్మ ఏదో చేస్తుంది అనుకుంటారు. కానీ పిల్లలు గోబీ మంచూరియా తింటాం, బిర్యానీ తింటాం, అమ్మమ్మ మాకు ఇది ఇష్టం లేదు, మాకు ఏదైనా వెరైటీగా కావాలి అని పేచి పెట్టినప్పుడు మా అమ్మ ఒక హాబీగా కొత్త కొత్త వంటల్ని అంటే వెరైటీగా గోబీ మంచూరియా, బిర్యానీ, పన్నీర్ రకరకాలుగా చేసి మా పిల్లల్ని మురిపిస్తూ ఉంటారు. సో ఈవేళ మన ప్రేక్షకుల్ని మురిపించడానికి మా ఇంటి అతిథి మా అమ్మగారు నాతో ఉన్నారు. ఆవిడ ఈరోజు పిక్నిక్ స్పెషల్గా మనకి గోబీ మంచూరియా ఎలా తయారు చేయాలో దాని విధానం ఏంటో నేర్పుతారు. మరి రండి చూద్దాం. గోబీ మంచూరియా గ్రేవీకి కావలసిన పదార్థాలు: కడిగి మొగ్గలుగా తుంచుకున్న గోబీ, కార్న్ఫ్లోర్, వరిపిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లి ముక్కలు, ఉల్లికోళ్ల ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, వేయించడానికి తగినంత నూనె, అన్ని రకముల సాస్లు. నమస్తే అండి, నా పేరు సుబ్బలక్ష్మి. మనవల కోసం అమ్మమ్మగా నేను ఈవేళ ఒక స్పెషల్ చేస్తున్నాను. అది గోబీ మంచూరియా. మా మనవలకి చాలా ఇష్టమైనది, అందరి మనవలకి కూడా ఇష్టంగా ఉంటుందని అనుకునే నేను ఇది ప్రారంభిస్తున్నాను. దీనికి కావాల్సినది, ముందు ఈ గోబీలు ఇలాగా గుత్తులుగా తుంచి అందులో కొంచెం ఉప్పు సరిపడగాను, తర్వాత కొద్దిగా కారం, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా కార్న్ఫ్లోరు, కొంచెం వరిపిండి, కొద్దిగా నీళ్లు పోసి కొంచెం తడి పొడిగా కలపాలి. ఇలా అన్ని వెజిటబుల్స్తో కూడా మనం వెజిటబుల్ మంచూరియా కూడా చేసుకోవచ్చు అనుకుంటాను. ఇది నూనెలో కాగుతున్న నీళ్ళలో ఒక్కొక్కటిగా వేసుకుని ఒక్కొక్కటి ఇలాగా డీప్ ఫ్రై చేయాలి. అన్ని వెజిటబుల్స్ కూడా తరిగి మనం చక్కగా ఇలాగా కార్న్ఫ్లోరు, తర్వాత మనం వరిపిండి కూడా వేసుకుని ముద్దలుగా వేసుకున్న వెజిటబుల్ మంచూరియా కూడా తయారు చేసుకోవచ్చు. గోబీ ఉడికించక్కర్లేదు కదా, పచ్చిగా గోబీ ఉడికించక్కర్లేదు. ఉరికే కడిగేసి నీడన కొంచెం పొడిగా ఆరబెట్టాలి. తడి లేకుండా ఆరబెట్టి, ఊరికే పిండి కూడా ఎక్కువ, నీళ్ళు కూడా ఎక్కువ పోయక్కర్లేదు. ఊరికే బౌండింగ్ కలవడానికి మాత్రమే, పిండి అంటడానికి మాత్రమే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఓకే. మామూలుగా మనం గోబీ ఆవకాయ చేస్తూ ఉంటాము, మెంతికాయ కూడా పెడుతూ ఉంటారు. గోబీ పరోటాలు నార్త్ ఇండియన్స్ చాలా స్పెషల్, వాళ్ళకి గోబీ పరోటాలు కూడా చేస్తారు. మనం గోబీ మంచూరియా చేస్తున్నాం ఈరోజు. ఆ గోబీ చాలా వరకు వేగిపోయింది. ఈలోగా మనం దానికి కావాల్సినట్టు గ్రేవీ కూడా ఇక్కడ తయారు చేసుకున్నాం. స్టవ్ వెలిగించి కొద్దిగా సిమ్లో పెట్టి సన్నని సెగ మీద ఇందులో కొద్దిగా నూనె వేసి, ఫ్రెష్ నూనె, ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే గోబీ వేగిపోయినట్టేనా? వేగిపోయినట్టే, బాగా వేగింది, చాలా చాలా బాగా వేగింది. తీసేయొచ్చినది. ఇది నూనె కొంచెం వెచ్చపడ్డాక ఇందులో ఉల్లిపాయలు, వేరే ప్యాన్లో ఇలా ఉల్లిపాయలు, ఇందులోనే ఉల్లికోళ్ళు, వీటిని గ్రీన్ ఆనియన్స్ అంటారు. గ్రీన్ ఆనియన్స్ ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు, అందులో అల్లం వెల్లుల్లి ముద్ద అందులో వేసాము, ముక్కలేమో ఇందులో వేస్తాం. సన్నగా తరిగినవి అల్లం వెల్లుల్లి ముక్కలు,
పిల్లలకి అంటున్నాం కాబట్టి మనం ఇందులో పచ్చిమిరపకాయలు జోడించలేదు కదా. అందుకని కారం తక్కువగా ఉండాలని, పిల్లలు కారం తినలేరు కదా, అంచేత కారం తక్కువగా ఉండాలని ఇందులో అవి పచ్చిమిరపకాయలు వేయలేదు. అందులో కొద్దిగా కారం వేస్తాం కదా, అది సరిపోతుంది. సో చూడండి, వేగిన గోబీ ఇలా క్రిస్పీగా చక్కగా దోర కలర్లో, గోల్డెన్ కలర్లో మనకు ఉంటాయి. ఇందులో కొద్దిగా వెనిగర్ వేయాలి, కొంచెం సుమారుగా ఈ మూతతో వేస్తే సరిపోతుంది. ఒక మూతడు వెనిగర్ వేసి చూసారా, వెనిగర్ వేసేసరికి మంచి వాసన అప్పుడే ఆల్రెడీ వచ్చేస్తుంది, గోబీ మంచూరియా వాసన వచ్చేస్తుంది. ఇది కొంచెం సోయా సాసు, ఇది చాలా తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే చేదుగా ఉంటుంది, కలర్ కూడా తేడా వచ్చేస్తుంది. చాలా తక్కువగా వేసుకోవాలి. ఇందులో మనం కొంచెం ఉప్పు జోడించాలేమో. ఇంకా ఇందులో ఏం అవసరం లేదండి, ఇందులో ఉప్పుది ఏం వేయక్కర్లేదు. ఇందులో కొద్దిగా టమాటా సాస్ కూడా వేయాలి, అందులో సరిపోతుంది. ఆ స్వీట్నెస్ కోసం కలర్ఫుల్గా కూడా ఉండి పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తినడానికి వీలుగా ఉంటుంది. ఇంకేమీ వేయక్కర్లేదు, వాటర్ వేయకుండానే ఇవి కొంచెం వేగి అన్నీ కలిసిన తర్వాత, మనం వేసినవన్నీ పదార్థాలన్నీ కలిసిన తర్వాత అవి మనం వేయించి పెట్టుకున్నవి గోబీ ఇందులో వేసేసుకోవడమే. వేసేయచ్చు. ఇది అన్నీ ప్రతి పువ్వుకి కూడా పట్టేలాగా ఇది అడుక్కి బాగా పైకి కలుపుకొని, కమ్మని రుచి వాసనతో నోరూరించేస్తుందమ్మా. అవునా, బాగా కుదిరిందా? దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఆల్రెడీ తయారైపోయినట్టే. పైన కొద్దిగా కొత్తిమీర డెకరేషన్ చేస్తే కలర్ఫుల్గాను ఉంటుంది, టేస్టీగాను కూడా ఉంటుంది. ఇదండి భారతీస్ కిచెన్లో అమ్మమ్మగా నేను చేసినట్టు స్పెషల్ గోబీ మంచూరియా. మన వాళ్ళకి చాలా ఇష్టంగా ఉండేది. సో మనం చూసాం కదండి, గోబీ మంచూరియా అమ్మమ్మ స్పెషల్గా, పిక్నిక్ స్పెషల్గా మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. చాలా సింపుల్గా, చాలా హెల్తీగా, పిల్లలకి బయట రెస్టారెంట్లో తినకుండా మన ఇంట్లోనే చక్కగా వండి క్రిస్పీగా ఉండే ఈ గోబీ మంచూరియాతో మేము పిక్నిక్ రెడీ. మరి మీ కిచెన్లో కూడా ఇలాంటి కొత్త కొత్త వంటలు అమ్మమ్మలతో, బామ్మలతో మీరు ప్రయోగించి మీ అందరూ తిని ఎంజాయ్ చేస్తారని మరో కొత్త ఎపిసోడ్లో కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.